ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వెజ్ పలావ్లోకి, కొబ్బరి అన్నంలోకి ఇలాంటి వాటికి బంగాళదుంప కుర్మా బాగుంటుంది కదా. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. నిన్న కొబ్బరి అన్నం వీడియో అప్లోడ్ చేశాను కదా, దాంట్లోకి కుర్మా అయితే సూపర్ ఉంటుంది. ఆ ఫుల్ వీడియో నేను ఛానల్లో అప్లోడ్ చేసి అలాగే వీడియో కింద ట్యాగ్ చేసా, చూసేయండి. ఒక బాండి పెట్టి అందులో నూనె వేసుకుని అది హీట్ అయ్యాక యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఈ వీడియో స్కిప్ అయిందండి. దాని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుని అవి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తర్వాత టమాటాలు వేసి అవి మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసి కొంచెం సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. కొంచెం పెరుగు వేసుకోవాలన్నమాట. తర్వాత నువ్వులు, కొబ్బరి, గసగసాలు నూరుకున్న పేస్ట్ కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని కొంచెం బాయిల్డ్ అవ్వాలి. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే, అంతే. బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది. కొబ్బరి అన్నంలో కలుపుకుంటే సూపర్ ఉంది దీని టేస్ట్. ఏ వెజ్ పలావ్లో కన్నా సూపర్ ఉంటుంది కర్రీ.